సింహరాశి వారికి క్రితం మాసం లాగానే ఈ మాసం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కొంత ప్రతికూల పరిస్థితులు కనపడుతున్నా, మాస ప్రారంభంలో కనపడుతున్నా అవి తాత్కాలికంగానే ఉంటాయి. క్రితం సంవత్సరం ఎట్లాగైతే అప్రతిహతంగా కొంచెం మీరు ముందుకు ధైర్యంగా వెళ్ళగలిగారో ఈ మాసం కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళతారు. మీ అధికారులతోటి కొంచెం వాగ్వివాదాలు అవుతాయి మీకు, కానీ మీ మాట నిలబడుతుంది, మీ మాట నెగ్గుతుంది. మీరు అన్నటువంటి మాటను మీరు నెరవేర్చుకోగలుగుతారు. నెరవేర్చుకోవడం మాత్రమే కాదు, మీలో తప్పు లేదని నిరూపించుకోగలుగుతారు. మీ నిజాయితీ మీరు నిరూపించుకోగలుగుతారు. అధికారుల అండదండల్ని పొందుతారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారు, కళారంగాలలో ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొన్ని కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. మీరు ప్రయాణాలు విపరీతంగా చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. కొంత తలనొప్పి, నడున్నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటి చిన్న చిన్న బాధలు కొంచెం బాధ పెట్టేందుకు అవకాశం కనబడుతున్నా అవి అంత తాత్కాలికమైనటువంటి వాటికి మీరు ఎటువంటి భయము పడక్కర్లేదు. కొంత ఔషధ సేవనం కనబడుతోంది ఈ మాసం మీకు. అధికారుల యొక్క ఆ వాగ్వివాదాలలో మీరు తప్పు కాదు అని నిరూపించుకున్నప్పటికీ కూడా కొంత ఉద్యోగంలో ఇక్కడ నుంచి వేరే చోటకి బదిలీ అయ్యేందుకు ఒక అవకాశం కనబడుతోంది. కానీ అది మీకు అనుకూలమే, మీ మంచికే జరుగుతుంది, మీ యొక్క నిజాయితీ బయటపడుతుంది, మీ పదోన్నతికి అది దోహదపడుతుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నది. వ్యాపార లాభాలు చక్కగా ఉంటాయి అందరికీ కూడా. గృహ నిర్మాణ పనులు చక్కగా ముందుకు వెళతాయి. అంతేకాక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి జాప్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా తగ్గుతూ ముందుకు వెళతాయి. రాజకీయ నాయకులకి బాగుంటుంది. కళారంగాల వాళ్ళకి ఇందాక చెప్పినట్టు చక్కటి అవకాశాల కోసం ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము అవకాశం ఉన్నవారు దుర్గాదేవి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసి, ప్రతి శుక్రవారము అమ్మవారికి ఉదయం పూట నిమ్మడొప్పలో దీపం పెట్టుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక పరిహారముగా వారికి ఒక మంచి మార్గదర్శనం లభించడానికి దోహదపడే పరిహారంగా చెప్పవచ్చు. ఈ పరిహారం ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలతోటి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ